నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. పసందైన వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త రుచులతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలేంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. ఈ రోజు విజయవాడ నుండి రాధా గారు అడిగారండి. ఓకే. బ్రెడ్ కోఫ్తా కర్రీ చేసి చూపించమన్నారు. ఓకే అండి. చాలా మందికి ఇష్టం కోఫ్తాస్. కోఫ్తాస్ చాలా ఇష్టం, అందులో బ్రెడ్ కాంబినేషన్ తో కర్రీ. అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే బ్రెడ్ వేయడం వల్ల కొంచెం అది డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం మంచి క్రంచీగా వస్తుంది. చాలా బాగుంది. కోఫ్తా కొంచెం సాఫ్ట్ గా వస్తుంది. లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, పైన కొంచెం క్రంచీగా వస్తుంది. అంటే ఇది మనం స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కర్రీ అడిగారు కాబట్టి టమాటో బేస్ గ్రేవీ ఇచ్చేద్దాం. గ్రేవీ. ఓకే, మరి బ్రెడ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, మైదా 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కోఫ్తాలు నూనె వేడి పెట్టేసుకుందాం. సో తర్వాత ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెది పెట్టుకోవాలి. ఓకే, సో ఇది బౌల్లో వేసుకొని, సో దీంట్లో బ్రెడ్ ముక్కలు మెదిపి వేసుకోవాలండి. ఓకే, సో మీరు వీట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నారా అండి? అవునండి. సో స్పెసిఫిక్ గా ఏదైనా రీజన్ ఉందా, లేకపోతే వీట్ బ్రెడ్ అయితేనే బాగుంటుందని? ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు అనిపిస్తుంది వీట్ బ్రెడ్ కొంచెం మనకి ఎక్కువ సాఫ్ట్ ఉండదు కదా, కాబట్టి దీనికి కొంచెం క్రిస్పీగా యూజ్ అవుతుందేమో. మిల్క్ బ్రెడ్ మనకి బాగా సాఫ్ట్ గా ఉంటుంది. అంటే మిల్క్ వేసుకోవద్దండి కోఫ్తాలో, మామూలు శాండ్విచ్ బ్రెడ్ వేసుకోవచ్చు, ఓకే, లేదా ఇలా వీట్ బ్రెడ్ వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన అల్లం, మైదా, కొద్దిగా బ్యాండింగ్ కొరకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా షాజీరా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం. సో వీటిని మనం బాగా మిక్స్ చేసుకుని తర్వాత కోఫ్తాల్లో రెడీ చేసుకోవాలి. ఆలు ఆల్రెడీ బాగా ఉడికించి పెట్టేసాం కాబట్టి మనకి మిగతా అంతా కూడా మిక్స్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం కోఫ్తాల్లో చుట్టేసుకుందాం. ప్లేట్ ఇస్తారా? ఓకే. సో ఇలా రౌండ్ షేప్లో చేసుకుని ముందుగా ఒకటి టేస్ట్ చేసుకోవాలండి. సో అంటే విడిపోకుండా ఉంటుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కోఫ్తా డెఫినెట్లీ మనకి విడిపోకుండా అదే షేప్ మెయింటైన్ అయితేనే బాగుంటుంది. ఓకే, బాగానే ఉంది. మిగతా కూడా అన్ని అలాగే చుట్టేసుకోవాలి. ఒకవేళ బాగా రాలేదు, విరిగింది అంటే మనం ఇంకాస్త మైదా వేసేసుకోవాలి, ఇంకొంచెం మైదా యాడ్ చేసుకోవాలి. అవును. సో ఇలా ఒక్కొక్కటి వేస్తారా అండి, లేదా అన్ని ఒకటేసారి వేస్తారా? అన్ని ఒకేసారి వేస్తే మనకు అన్ని ఈవెన్ గా వేగుతాయి. ఓకే, సో ఎలాగో మీరు కొన్ని కోఫ్తాలు రెడీ చేసుకోవాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూస్తామండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: హై బీపీ, కొలెస్ట్రాల్తో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపునే 4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నట్లయితే హై బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్లో ఉంటాయి.
చిట్కా చూసారు కదండి. ఓకే, సో చక్కగా కోఫ్తాలన్నీ రెడీ చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక్కోటి వేయించేసుకున్నామా అండి? ఎస్ అండి. కొంచెం ఆయిల్ మనం తక్కువలో పెట్టుకుని వేయించుకోవాలి. ప్రాబ్లం ఏం లేదండి. సో ఇది అట్టే పెట్టేస్తారా? సో వేగే లోపు మనం మిగతా ప్రాసెస్ కూడా చేసుకుందామండి గ్రేవీది. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఈ కోఫ్తాస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుంటే అప్పుడు మనకు అందులో ఉండే గ్రేవీ అంతా కూడా కోఫ్తాస్ కి పట్టేస్తుంది. ఆ ఫ్లేవర్స్ కూడా పట్టేస్తుంది. లేదు స్నాక్స్ లా తీసుకోవాలంటే డైరెక్ట్ మనం టమాటో సాస్ తో కానీ టమాటో చట్నీ లేదా పుదీనా చట్నీతో స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కర్రీ అనుకున్నాం కాబట్టి మనకి అలా 2 ప్రాసెస్లు చేసుకుని మిక్స్ చేసుకున్నాం. అవునండి. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, సో ఎక్కువ కావాల్సి వాళ్ళ ఇష్టం, చాయిస్. కొంచెం పసుపు. సో ఇక్కడ బేస్ మొత్తం టమాటా ప్యూరీ తీసుకుంటున్నారు. అవునండి. సో టమాటా ముక్కలు ఉడికించేసి ప్యూరీలా చేసుకున్నాం. ఓకే. ఓకే. సో టమాటో ప్యూరీ. సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి టమాటా ముక్కలు వేగడానికి ఎక్కువ ఏం టైం తీసుకోదు. సో ఉడికించేసి చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే. కోఫ్తాస్ కూడా కొంచెం కలర్ వచ్చేసాయి. కొద్దిగా అయితే అయిపోతుంది. సో ముందుగా వేసి తీసేసాను. వైట్ ప్లేట్లో వేసేసాను. సో కనీసం ఆ కలర్ రావాలి కంప్లీట్ బ్రౌన్ లోకి. అవునండి. సో ఇంకొస్త ముందైనా తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంప ఉడికిందే, బ్రెడ్ కూడా బేక్ అయిందే కదా. సో ప్రాబ్లం ఏం లేదు. బట్ కలర్ కోసం కొంచెం లుక్ కోసం ఉంచాలి అనుకుంటే కాసేపు ఉంచొచ్చు. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి. ఓకే. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయిందండి. తీసేసేయచ్చండి. ఓకే. సో నెక్స్ట్ MTR మసాలా వారి గరం మసాలా పొడి అండి. ఓకే. ధనియాల పొడి, గరం మసాలా పొడి. ఓకే. సో కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం లూజ్ చేస్తున్నాం. సో ఈ ప్లేట్లో వేసేసండి. సో ముందుగా వేసేసి ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతాయి. సో సర్వ్ చేసుకునే ముందు మనం గ్రేవీ ప్లేట్లోకి తీసుకున్నాక పైనుంచి వేసుకుంటే అలాగే ఆ క్రిస్పీనెస్ అది ఉండిపోతుంది, లుక్ కూడా బాగుంటుంది. ఓకే. సో గ్రేవీ కూడా రెడీ. ఓకే. బౌల్ ఇస్తారా? ప్లేట్. సో ఇందులో వేసుకోక్కర్లేదు, ఫైనల్ దాంట్లో వేసుకుంటే ఆ వేడికి ముందు గ్రేవీ వేసుకొని పైనుంచి మనం కోస్తాయి. సో కోస్తాలు ఇస్తారా? ఓకే. ఓకే. సో చివరిగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే. బ్రెడ్ కోఫ్తా కర్రీ రెడీ అండి. వావ్, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉందండి. బ్రెడ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బ్రెడ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బ్రెడ్ ముక్కలు చిదిమి వేసి తరిగిన అల్లం, మైదా, ఉప్పు, షాజీరా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దాంతో బ్రెడ్ కోఫ్తాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టమాటా పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని బ్రెడ్ కోఫ్తాలు వేసి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ కోఫ్తా కర్రీ రెడీ. బ్రెడ్ కోఫ్తా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి.
చాలా బాగుందండి. ఆ బ్రెడ్ అది తెలుస్తోంది. దాంతోపాటు కోఫ్తా తింటుంటే ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అవునండి, రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రోటీస్ లోకి కానీ ఐ థింక్ రైస్ లోకి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది రైస్ లోకి. చాలా టేస్టీగా ఉంది. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బాగా సన్నగా ఉన్నవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాలల్లో కొద్దిగా తేనె కలుపుకొని తీసుకున్నట్లయితే చక్కగా లావుగా అవుతారు. బ్రెడ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మన మధురం మధురం సెగ్మెంట్ లో మనం బటర్ కుకీస్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజుగారు, ఈ రోజు మధురం మధురంలో బటర్ కుకీస్ చేయబోతున్నారు. అవునండి. సో కుకీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు ఉండరు, కానీ ఇంట్లో చేసుకోవడం చాలా తక్కువ. చాలా సో అది మీరు ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు చూపించబోతున్నారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే, సో అందరూ రెడీగా ఉండండి నోట్ చేసుకోవడానికి. ఎనీవేస్, బటర్ కుకీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బటర్ కుకీస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఐసింగ్ షుగర్ 50 గ్రాములు, వెన్న 100 గ్రాములు, మైదా 150 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, పాలు 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. ఓకే, సో వంట స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? బౌల్ ఇస్తారా? ఐసింగ్ షుగర్. ఓకే అండి. ఐసింగ్ షుగర్ వేసుకున్న తర్వాత వెన్న, సో కుకీస్ అంటే ఇంత వెన్న యూజ్ చేస్తారా అండి? అంటే మెజర్మెంట్స్ ఉంటుందండి. సో జనరల్గా ఏంటంటే దీంట్లో సింపుల్గా బటర్ కుకీస్ అంటే 1 2 3 1 వచ్చేసి మనకు ఐసింగ్ షుగర్, సో దానికి డబుల్ క్వాంటిటీ వెన్న. ఓకే, సో ఐసింగ్ షుగర్కు 3 times ఫ్లవర్, మైదా. ఓకే, సో ఆ రేషియోలో మనం తీసుకుంటాం. ఓకే, సో దీంట్లో బాగా కలిసిపెట్టేట్టు మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బౌల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా ప్లేట్ లాంటివి తీసుకొని, లేకపోతే ఇలాంటి టేబుల్ పైన అయినా మనం చేసుకోవచ్చు. సో స్మూత్గా రావాలి. ఓకే, సో దీంట్లో మైదా. సో ఇక్కడ నేను విడివిడిగా వేస్తున్నాను. సో బెటర్గా ఉండాలి అనుకుంటే ముందుగా ఏం చేస్తారంటే మైదా, బేకింగ్ పౌడర్ రెండు కలిపేసి జల్లించుకుంటారు. జల్లించుకొని అలా మనం యాడ్ చేసుకోవచ్చు. సో బేకింగ్ పౌడర్ కూడా కొంచెం. సో బేకింగ్లో కొలతలు అనేవి చాలా ముఖ్యం. సో కరెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకు ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. లేకపోతే కొంచెం విరిగిపోవడము, లేకుంటే క్రాక్స్ రావడము, గట్టిగా రావడము జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు సో కొంచెం అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్, సో దీంట్లో కొంచెం మనం మిల్క్ యాడ్ చేస్తున్నాం. కొంచెం మెత్తగా రావాలి మనకి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం రోల్ చేసి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే, సో ఎంతసేపు నేను ఫ్రిడ్జ్లో ఉంచాలండి? ఒక 10 నుంచి 15 నిమిషాలు. ఓకే, సో బటర్ కన్నా అయితే కొంచెం మళ్ళీ లైట్ ఫ్రీజ్ అవుతుంది. అప్పుడు మనకు రోల్ చేసుకొని కట్ చేసుకొని మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో ముందుగా చేసి పెట్టానండి. సో ఆల్రెడీ మీరు రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచారా? అవునండి. ఓకే, ఒకసారి తీసుకురండి. సో ఇది కొంచెం మనకు గట్టిగా అవుతుంది. ఓకే, పెట్టేస్తారా? సో ఈలోపు ఒకసారి మనం అవెన్ కూడా ప్రీహీట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో దీన్ని 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక 20 minutes అండి.
సో ఇది ప్రీ హీట్ చేస్తున్నాను. ఓకే, సో మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసేసుకోవాలి. సో రౌండ్స్గా జనరలీ కుకీస్ అంటే మనకు అదే షేప్లోనే ఎక్కువ ఇష్టపడతారు, బాగుంటాయి కదా. అవునండి. సో కావాల్స్తే స్క్వేర్లో అలా మనకు ఎలా కావాల్స్తే అలా చేసేసుకోవచ్చు. ఓకే, సో మిగతా తీసేసి మళ్ళీ మనం రోల్ చేసి వీటిని కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ట్రే ఇస్తారా? సో ట్రే అడుగున కొద్దిగా వెన్న రాసుకుంటున్నామండి, లేకపోతే మనం బటర్ పేపర్ పెట్టుకున్నా సరిపోతుంది. సో దీంట్లో ఒక్కొక్కటిగా తీసి మనం ఓకే. సో ఇంకొంచెం లుక్ బాగుండడానికి పైన నుండి సన్నగా తరిమిన బాదం అండి. సో అక్కడ లేకుంటే ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు. సో వీటిని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే కింద పడిపోకుండా అతుక్కొని ఉంటాయి. ఓకే, సో వీటిని మనం బేక్ చేసేద్దాం. ఓకే ఓకే రాజు గారు, ఇది కొంచెం బేక్ అవ్వాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూద్దామండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తలనొప్పితో బాధపడేవారు బీట్రూట్ రసంలో కొద్దిగా దూది ముంచి తీసి 2 చెవుల్లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎంతటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే రాజు గారు, అయిపోయిందా చూద్దామా? ఇంకొద్దిగా ఉందండి. సో ఈ లోపు మనం కార్వింగ్ చేసేద్దాం. ఓకే, సో టొమాటోతో లోటస్ చేస్తున్నాం. సో ముందుగా ఇది మనం బేస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత మధ్యలో ఇక్కడ స్కేలింగ్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ సో తర్వాత ఒక్కొక్క లైన్ని ఇలా ఈ హైట్లో ఎంతైతే హైట్ ఉందో దాంట్లో హాఫ్ వరకు తీసుకోవాలి. జస్ట్ స్కిన్ డీప్. ఓకే, సో తర్వాత ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ పీల్ చేసి ఓపెన్ చేయాలి ఇలా. సో ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి. సో తర్వాత ఒక్కొక్క పెట్టెల్ని మన ఈ థంబ్ నెయిల్తో రబ్ చేస్తూ బెండ్ చేసుకోవాలి ఓకే ఇలా. ఓకే ఓకే, సో ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. బట్ ఈ పెటల్స్ ఏంటంటే మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మీడియంగా ఉండాలి. ఓకే, సో అప్పుడు మనకు ఫ్లవర్ అనేది బాగా వస్తుంది. ఓకే ఓకే, వెరీ నైస్. సో ఇంకా ఎంత టైం పడుతుందండి? అయిపోవచ్చింది. అయిపోయిందా అండి? అయిపోవచ్చింది. వావ్, కుకీస్ కొంచెం మీరు వేసిన ఆ బాదం అంతా కూడా దానిలోకి అబ్జర్వ్ అయిపోయింది బాగా. అవునండి, సో బాగుంటుంది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? యా, కాస్త చల్లారి నాకు సర్వ్ చేసుకోవాలి. తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఓకే. ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా ఆ వెన్న మొత్తం తెలుస్తోంది. సో అంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తుంది. ఓకే, బటర్ కుకీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
బటర్ కుకీస్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో ఐసింగ్ షుగర్, వెన్న, మైదా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పాలు పోసి మరోసారి బాగా కలిపి ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లబడనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చపాతీ పీటపై ఉంచి సమంగా పరిచి కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని వెన్న రాసిన బేకింగ్ ట్రే లోకి తీసుకుని ముందుగా తరిగిన బాదాం చల్లుకోవాలి. ఆపై ఓవెన్ లో ఉంచి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే, బటర్ కుకీస్ రెడీ. బటర్ కుకీస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. చూస్తుంటేనే చాలా ఎక్సైటెడ్, మీన్స్ టెంప్టింగ్ గా ఉంది. మంచి షేప్ వచ్చింది కదా మనం ఫ్రీజర్ లో పెట్టాక. యమ్మీ, వెరీ నైస్ కదా, చాలా సాఫ్ట్ గా. అది తింటూ ఉంటే అది తెలుస్తుంది లోపల క్రిస్ప్ అనేది. పర్ఫెక్ట్ గా మనం బయట తీసుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కరెక్ట్ గా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. మనం చేసుకునేటప్పుడు ఇంకా కూడా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో చూసారు కదా, డెఫినెట్లీ మీరు కూడా ఈ కుకీస్ ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. లావుగా ఉన్నవారు సన్నబడాలనుకుంటే ప్రతిరోజు ఉదయం పరగడుపునే గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, ఇంకా కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తీసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంట సెగ్మెంట్ లో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా నోరూరించే వంటలు చేయడానికి రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సరోజిని. సరోజిని గారు ఎక్కడి నుంచి వచ్చారు? కవాడిగూడ నుంచి వచ్చారు. కవాడిగూడ, ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? సురేఖ అండి. సురేఖ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చంపాపేట్. చంపాపేట్, ఓకే. సో మీ ఇద్దరు సిస్టర్సా? సిస్టర్స్ అండి. ఎలా చెప్పాను, అలా పోలికలు బాగా తెలుస్తున్నాయి. సో ఎవరు యంగర్, ఎవరు ఎల్డర్? నేను ఎల్డర్, తను యంగర్. ఓకే, సో మీరు యంగర్ సిస్టర్ అన్నమాట. సో మొత్తానికి వాళ్ళ సిస్టర్స్ మధ్య పోటీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా పర్వాలేదు. అదే 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 వద్దని చెప్పేది, కానీ బెస్ట్ గా చేయాలని. సిస్టర్స్ ఆర్ బెస్ట్. అఫ్ కోర్స్ మనం కూడా బెస్ట్ అనుకో. అంటే చూసారా, తనేమందంటే డెఫినెట్లీ నేను గెలుస్తాను. మీరు కూడా అదే ట్రై చేస్తాను. నేను గెలవనని కాదు, ట్రై చేస్తాను. సో ఎవరు గెలిచినా పర్లేదు కాదు, డెఫినెట్లీ మేమే గెలవాలి అవుతానని చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. ఫస్ట్ ఎవరు చేస్తారు? అక్కతో మొదలు పెడదామా, చెల్లితో మొదలు? నేను చేస్తానండి. ఓకే మరి. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు? పన్నీర్ ఫ్రైడ్ రైస్. పన్నీర్ ఫ్రైడ్ రైస్. పన్నీర్ అనేది మనకి అందరికి ఇష్టమైంది. దాంతో ఇంకా అదే మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ఓకే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1, పచ్చి బఠానీ 1/2 కప్పు, తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి మీ పేరేంటండి? సురేఖనండి. ఓకే, సురేఖ గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. సో ముందుగా పెట్టండి కొద్దిగా. ఓకే, నెయ్యి వేసుకోండి. అలాగే ఆయిల్ కూడా. నెయ్యి ఆయిల్ 2 వాడుతున్నారా? ఓకే, హీట్ ఎక్కిన తర్వాత ఇది మసాలా, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా. ఓకే, వేగాలండి ఇది. వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఓకే, కాస్త వేగాలి.
ఓకే. వేగాక క్యారెట్, ఆలు, క్యాలీఫ్లవర్ వేసాం కదా. ఓకే. ఇప్పుడు బీన్స్ వేయాలి. బీన్స్ వేసాక అలాగే బఠానీ వేసి కలిపి కాస్త మగ్గనివ్వాలి. అవి కొంచెం ఫ్రై కావాలి, అన్నీ పచ్చిగా ఉంటాయి కదా, కొంచెం వేగనిస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఏం చేస్తుంటారు సురేఖ గారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఓకే. సో మరి మీ హాబీస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి? నా ఇంట్రెస్ట్ వచ్చేసి వాచింగ్ టీవీ. టీవీతోనే టైం పాస్. ఎక్కువ సీరియల్స్, ప్రోగ్రామ్స్ ఇవి చూస్తుంటాను. సో వంటలు అంటే బాగా ఇంట్రెస్టా మీకు? చాలా ఇంట్రెస్ట్ అండి. సో ఇంకేంటి టైం పాస్? ట్రై చేస్తుంటాను కూడా, ఇక్కడ టీవీలో చూసి ట్రై చేస్తున్నాను, కొన్ని సక్సెస్ అవుతాయి కూడా. ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు పన్నీర్ ఫ్రైడ్ రైస్? ఇది మమ్మీ నేర్పించిందండి. ఓ, మమ్మీ నేర్పించింది, అలాగని Okay. చేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఓకే. కలర్ కోసం అంతే, ఎక్కువ ఏం కదా. అది వేగాక పుదీనా, ఓకే. పుదీనా వేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త వేగాలి. ఓకే. సో ఇవన్నీ కూడా మొత్తం వీటికి పట్టేయాలి. పట్టేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. మీకు వచ్చే వంట? ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నావా? టేస్ట్ బాగుంటుంది అంటే మళ్ళీ ట్రై చేయొచ్చు ఎవరైనా. మీ మమ్మీయే నేర్పించారంట, మరి ఫస్ట్ టైం చూడటం ఏంటి? తనకి ఇంకా మ్యారేజ్ కాదు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకుంటాను. ఓ, ఎక్కువ పట్టించుకో వంటల గురించి. ట్రై చేస్తుంటే నేను టమాటా వేయాలి. టమాటా. ఓకే. ఓకే. టమాటా వేసాం కదా, ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయాలి. ఓకే. సో చిన్నగా చక్కగా చిన్న చిన్న కట్ చేస్తే ఏమవుతుంది, రైస్కి బాగా పడుతుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాస్త వేగిన తర్వాత ఓకే సిమ్లో పెట్టి ఒక 2 minutes ఉంచాలండి, ఉంచితే బాగా వేగుతాయి అన్నీ. ఓకే. ఓకే. సో మూత పెట్టేసేయండి ఒక 2 minutes. ఓకే. ఓకే. ఇది ఒక 2 minutes కొంచెం బాగా వేగితే నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. అసలు దీనికి టైం అంటూ ఎక్కువ ఏం పడదు, అన్ని రెడీగా ఉంటే ఈజీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. జనరల్ గా మనకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియక చాలా మంది బయట తింటూ ఉంటారు. అలాగే సో ఇంట్లో వెజిటబుల్స్, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో హ్యాపీగా ఇలా చక్కచక్క హెల్దీ ఫుడ్, ఇంకా హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. ఇది కాకుండా ఇంకా ఎలాంటి వంటలు ట్రై చేస్తూ ఉంటారు? కాజు పన్నీర్ మసాలా కూడా ట్రై చేశాను, అది బాగా కుదిరింది. కాజు పన్నీర్ మసాలా పన్నీర్ ఫేవరెట్, పన్నీర్ ఇష్టం, దాని బేస్ తో అన్ని ట్రై చేస్తూ ఉంటాను, కానీ సక్సెస్ అయిపోతాయి అన్ని. అఫ్ కోర్స్, ఇంకా పన్నీర్ మీకు ఎలా అయినా మౌల్డ్ అయిపోతుంది, ఏ వెజిటబుల్ తో అయినా కూడా అది చక్కగా కుదురుతుంది. అది వేగిందా చూద్దామా? ఇప్పుడు రైస్ వేయాలి. ఓకే. సో ఇంకా మీరు సాల్ట్ ఏం యాడ్ చేసుకోక్కర్లేదా? రైస్ వేసాక సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు సాల్ట్. సో ఫైనల్ గా సాల్ట్. ఇది గరం మసాలా పౌడర్ వేసుకోవాలి లైట్ గా. సో ఇందాకేమో గరం మసాలా దినుసులు వేసాము, ఇప్పుడు పౌడర్ లైట్ గా వేసుకోవాలి. ఓకే. టేస్ట్ బాగా వస్తుంది. ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర. సో అసలు కలర్ఫుల్ గా ఉంది చూడడానికి, బాగుంటది, అసలు చూడగానే తినాలనిపిస్తుంది. యమ్మీ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఒక 2 minutes ఉంచి ఆఫ్ చేస్తే రెడీ. సో
సో మీరు వేసిన పౌడర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తే రెడీ అయిపోతుంది. ఓకే, నేను బాగా మిక్స్ చేసేసాను ఆల్మోస్ట్. ఓకేనండి, ఓకే ఆపేద్దామా? ఆఫ్ చేసేయండి. ఇప్పుడు డెకరేట్ చేసి ఓకే, బౌల్ పట్టుకోండి. ఓకే, ఇప్పుడు కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్టీ మీరే చెప్పేసారు టేస్టీ అని కదా, అందుకే వెరీ నైస్. ఓకే, మరి టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కాలీఫ్లవర్, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. దాల్చిన చెక్కని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే గొంతు గరగర తగ్గి కంఠస్వరం శ్రావ్యంగా ఉంటుంది. సో సురేఖ గారు వంట పూర్తయిపోయింది కాబట్టి నెక్స్ట్ టర్న్ సరోజిని గారిదే. రెడీ అండి? రెడీ అండి. ఇంతకీ మీరేం చేయబోతున్నారు? ఆలు పన్నీర్ బజ్జీ. ఆలు పన్నీర్ బజ్జీ. ఇక్కడ కూడా పన్నీరా? మీకు కూడా పన్నీర్ ఫేవరెటా? కొంచెం ట్రై చేస్తున్నా. వెరీ నైస్. పోనీలేండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆలు పన్నీర్ బజ్జీ. స్టార్ట్ చేద్దామా? ఓకే, మరి ఆలు పన్నీర్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు పన్నీర్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప 1, పన్నీర్ 50 గ్రాములు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, బేకింగ్ సోడా చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రెడీ అండి సరోజిని గారు? సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా కొత్తిమీర తీసుకోవాలి. దీంట్లో కొంచెం క్యారెట్, పన్నీర్ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మొత్తం పన్నీర్, క్యారెట్, కొత్తిమీర మిక్స్ ఇది బజ్జీ కొంచెం వెరైటీగా ట్రై చేశాను. ఓకే, వెరైటీగా. అదే స్పెషల్ గా ఉందేంటి? కొత్తిమీర, క్యారెట్, పన్నీర్ ఒక చిన్న కప్ లో మిక్స్ చేస్తున్నారేంటి అని చూస్తున్నా. దీంట్లో కొంచెం ఓకే, ఎనీవేస్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, ముందైతే ఆయిల్ వేడి పెట్టేద్దాం. కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, కొంచెం స్పైసీనెస్ కోసం. ఓకే, కొంచెం సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువైతే మరి పాడైపోతుంది. ఓకే, టేస్ట్ అవును, సాల్ట్ చాలా జాగ్రత్తగా వాడాలి. తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లం. ఇప్పుడు ముందు ఒక అదేంటి? బియ్యం పిండి. ఓకే, దీంట్లో కొంచెం వాము, గరం మసాలా, జీలకర్ర, ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఓకే, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జనరల్లీ ఇంకా మనం బజ్జీలు చేసుకోవాలన్నా ఏమన్నా ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఇలాగే మిక్స్ చేసుకుంటాం కదా. సో అది కొంచెం టేస్టీగా కూడా అన్ని. కొంచెం బేకింగ్ సోడా. ఓకే, సో బజ్జీలు కొంచెం ఉబ్బటానికి అలానా? దానికోసం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకో. అండ్ బేకింగ్ సోడా కూడా నాట్ ప్రిఫరబుల్ యాక్చువల్లీ. అంటే బజ్జీలు పొంగడం కోసం మనం వేస్తాం కానీ అవసరం లేదు. అది లేకపోయినా కూడా మనం కొంచెం కార్న్ ఫ్లోర్ అలా యాడ్ చేసుకున్నా కూడా క్రిస్పీగా బాగుంటాయి.
సో జాగ్రత్తగా వేసుకోవాలి కదా, ఎక్కువ క్వాంటిటీ ఎక్కువైపోతే వాటర్ వాటర్ క్వాంటిటీ పాడైపోతుంది. మీరేం చేస్తుంటారు సరోజిని గారు? నేను డిగ్రీ కంప్లీట్ అయిందండి, ఇప్పుడు MBA కోసం చూస్తున్నాను. ఓకే, వెరీ నైస్. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. మీ స్మైలింగ్ మెయిన్ బాగుంటుంది అసలు. మా మమ్మీ సీరియల్ ఎక్కువ చూస్తుంటుంది, కూడా చూస్తాను కదా, తెలీదు ముత్యమంత మీరు పసుపు వచ్చారని. అని. చాలా సంతోషపడుతుంది. చాలా బాగుంటారు అసలు. బాగుంటారు, రియల్ గా చెప్తున్నాను. అంటే ఇద్దరు 2 సైడ్ల నుంచి చెప్తూ ఉంటే నేను కొంచెం అలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఆలు తీసుకుందాం. సో ఆలు మంచిగా పీల్ చేసేసుకుని ఇలా ఇది చాప్ చేసుకుంటే ఈ షేప్ వస్తుంది కదా, మనం కట్ చేస్తే రాదు. చాపింగ్ బోర్డ్ మీద ఇలా చేసేసుకోవచ్చు షేప్. అది ఆలుగడ్డ బంగాళదుంప కలర్ చేంజ్ కావద్దంటే వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. వేసి పెట్టుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకుని వేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ముందు మధ్యలో పెడదాం. ఓ, అందుకనా ఇది మీరు ప్రిపేర్ చేసింది. ఇంకోటి సో మధ్యలో అది స్టఫ్ చేసుకుని ఇటు అటు ఆలు పెట్టేసి దాన్ని మీరు శనగపిండిలో వేసి చేస్తారు. అభిరుచి చాలా బాగుందండి ప్రోగ్రామ్. అసలు స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్త నాకు ఏం రాకుండే, అభిరుచి చూసినప్పటి నుండి ట్రై చేస్తున్నా, సక్సెస్ అవుతున్నాయి. మా ఆయన కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అసలు చాలా హెల్ప్ మెథడ్స్ ఉంటాయి, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే రాజు గారు చూపించారు. ఈజీ ప్రాసెస్, ఈజీగా చేసేసుకోవచ్చు. ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా. నాకు కూడా అసలు వంటలే వచ్చేవి కాదు నిజంగా. నేను యాంకరింగ్ ఇక్కడ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వంటలు కూడా నేర్చుకున్నాను. చూడటం కూడా ఒకటి, ఇక్కడ చూస్తాం కదా, అలా నేర్చుకోవడం కూడా ఇంకా చాలండి, సరిపోతుంది. ఓకే, అయిపోయింది కదండి. కలర్ చేంజ్ అయిపోయింది, మీరు అనుకున్నట్టు ఉప్పింది కూడా చక్కగా. చాలా ఆపేద్దామా? స్టవ్ ఆపేద్దాం. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఒక్కొక్కటి వేయండి. ఇది కొంచెం గార్లిక్ చేసి, కొంచెం గరం మసాలా, చుట్టూ ఆనకట్ట కట్టేస్తున్నారా? అట్లాంటిదే. ఇప్పుడు దీన్ని దుంకొద్దని. అదే అవి దూకకుండా ఉండాలి, అక్కడే కూర్చోవాలి అన్నట్టుంది. చాలండి, మేము తీసుకోవడానికి కూడా మళ్ళీ అవి రావేమో. అయిపోయిందా? ఓకే, ఆలు పన్నీర్ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు పన్నీర్ బజ్జీ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళదుంపలు సన్నగా పలచగా తరిగి పక్కన ఉంచాలి. ఒక బౌల్లో కొత్తిమీర, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, బియ్యపు పిండి, వాము, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న 2 బంగాళదుంప స్లైసుల మధ్యలో పన్నీర్, క్యారెట్ మిశ్రమం ఉంచాలి. ఆపై వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు పన్నీర్ బజ్జీ రెడీ. సో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని చేసేసారు. ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. సో రాజు గారు, ముందు ఏది టేస్ట్ చూస్తారు? ఫ్రైడ్ రైస్? ఫ్రైడ్ రైస్ అండి. ఓకే, యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ కి ఆ బజ్జీకి మంచి కాంబినేషన్ కుదురుతుందేమో కలిపి తింటే. ట్రై చేయండి, మీరు కొట్టేసి. బాగుంది, నైస్ అండి. నెక్స్ట్ బజ్జీలు తీసుకుందాం.
ఇది కూడా బాగుంది. సో నాకైతే రెండు నచ్చింది. మరి రాజు గారు మీరు చెప్పండి. రెండు కూడా బాగున్నాయండి, అంటే టేస్ట్ పరంగా రెండు బాగున్నాయి. బజ్జీలు వచ్చే వరకు ఏంటంటే పిండి అంటే ప్రాపర్గా మిక్స్ చేయలేదు. సో క్లోజింగ్ కూడా సరిగ్గా లేదు, కొంచెం లోపల ఉన్న స్టఫింగ్ కూడా కొంచెం బయటకు వచ్చేసింది. సో టేస్ట్ అనేది బాగుంది, బట్ ఫినిషింగ్ సరిగ్గా లేదు. సో ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే ఇండియన్ ఫ్రైడ్ రైస్. వెరీ నైస్. మరి అక్క గెలిచింది అనమాట. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి మాకు మంచి ఫ్రైడ్ రైస్ చూపించారు కదా మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి. బ్యూటిఫుల్ శారీ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అలాగే సరోజిని, మీరు కూడా మంచి వంటను చూపించారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు కూడా గిఫ్ట్. కంగ్రాట్స్ అండి. మరి చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటలు చేసి మంచి మంచి గిఫ్ట్స్ కొట్టేశారు. మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళ నుండి నీరు కారకుండా ఉండాలంటే పక్కనే ఒక కొవ్వొత్తి వెలిగించినట్లయితే కళ్ళ నుండి నీళ్లు కారకుండా ఉంటాయి. ఈ రోజు వంటలన్నీ చూసారు కదండి. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన బ్రెడ్ కోఫ్తా కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. చూడగానే తెలుసు మళ్ళీ మనకు డీప్ ఫ్రైడ్ ఐటమ్, కానీ బ్రెడ్ గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి. అసలు బ్రెడ్ మంచిదా కాదు? బ్రెడ్ దేంతో చేస్తారండి? గోధుమలతో చేస్తారు. సో మనకి ఇంచుమించు చపాతీలో ఉన్న పోషకాలు ఉంటాయి. పైపొచ్చి బ్రెడ్ని ఫర్మెంట్ చేస్తాం కాబట్టి ఆ ఫర్మెంటేషన్ మూలంగా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో బ్రెడ్ ఎలాంటి ఐటమ్, మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత తరచుగా దాన్ని వాడుకోవచ్చు అనుకుంటే బ్రెడ్ మనది కాదు, అంటే మన ట్రెడిషనల్ వంటకంలో బ్రెడ్ లేదు. ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే అందరూ కూడా జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే హాస్పిటల్లో ఏదో ఒక సందర్భంగా అడ్మిట్ అయినప్పుడు కానీ ఆ బ్రెడ్ తింటే మంచిది, సులభంగా జీర్ణం అయిపోతుంది అని ఒక మిస్కాన్సెప్షన్ కూడా ఉంది. బ్రెడ్ కంటే కూడా మనకు రైస్తో చేసిన గంజి కానివ్వండి, ఉప్పుడు బియ్యం జావ కానివ్వండి, అలాంటివి మనకు బాగా సులభంగా డైజెస్ట్ అవుతాయండి. సో ఇది ఒక మెయిన్ థింగ్. మనం ఈ అపోహల నుంచి బయట రావాలి అంటే ఫస్ట్ అది ఎలా దేంతో చేస్తారు, అది మనకి ఎంత వాడకంలో ఉంది పూర్వం అనేది మనం చూసుకుంటే మనకు ఆన్సర్స్ అన్ని త్వరగా దొరికిపోతూ ఉంటాయి. అల్టిమేట్గా బ్రెడ్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు అంటే డెఫినెట్గా రోజు అయితే వాడకూడదు, వారానికి ఒకసారి అలా వాడుకోవచ్చు. కానీ అది బ్రేక్ఫాస్ట్లో భాగంగా రోజు అయితే ఉంటే మాత్రం మనకు మంచిది కాదు. ఇలా కోఫ్తా లాగా చేసుకుంటే డెఫినెట్గా ఇంకా హై క్యాలరీ అనే చెప్పాలి. నెక్స్ట్ మీరు చూసిన బటర్ కుకీస్, మైదా, వెన్న, ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితో కుకీ ఇంట్లో చేసే రెసిపీ చూపించారు. బట్ హెల్దీయా అని అడిగితే డెఫినెట్గా ఇవన్నీ కూడా హెల్దీ ఐటమ్స్ కావు, కానీ రెసిపీ మనకి ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారు, రెసిపీ నోట్ చేసుకొని ఆ రెసిపీలో అంటే మనం మైదా బదులుగా గోధుమ పిండి కొంచెం వేసుకొని ట్రై చేసుకోవచ్చా అని చేసుకొని కుకీస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు రెసిపీ నోట్ చేసుకోమని చెప్తున్నానంటే ఇలాంటివి కూడా మనం ఇంట్లో చేసుకుంటే మంచిదండి. ఏదైనా అంగట్లో కొనుక్కున్న వస్తువుల్లో మనకు దాంట్లో ఏముంది ఏమి లేదనేది తెలియదు. ముఖ్యంగా ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి. ఏ బిస్కెట్లో కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లో కానివ్వండి, మనం ప్రిజర్వేటివ్స్ లేకపోతే డెఫినెట్గా అది నిలవ ఉండవు. సో ఆ ప్రిజర్వేటివ్స్ ఏంటి? కెమికల్స్. సో ఎప్పుడైతే కెమికల్స్ మన శరీరంలోకి వచ్చేస్తూ ఉంటాయో అవి మార్పులు చేస్తూ ఉంటాయి. సో మనం కెమికల్స్ నుంచి దూరంగా ఉంచాలంటే ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఊరించే వంటలు చూసిన ఆలు పన్నీర్ బజ్జీ కానివ్వండి, అలాగే పన్నీర్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి, డెఫినెట్గా వీటి రెండిట్లో సుపీరియర్ రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఆలు పన్నీర్ బజ్జీ మనకు తెలిసిందే డీప్ ఫ్రైడ్ ఐటమ్, కానీ పన్నీర్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ విత్ వెజిటబుల్స్ అండ్ రైస్ చాలా బాగుంటుంది. ఈ రైస్ కూడా మనము బాస్మతి రైస్ కూడా బ్రౌన్ రైస్ వస్తుంది. సో బాస్మతి రైస్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే కూడా మనం బ్రౌన్ రైస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు ఇప్పుడు టీవీలో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ చూసే ఉంటారు. సో దానికి కూడా మనం బ్రౌన్ రైస్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా ట్రై చేసుకుంటే ప్రోటీన్తో పాటు వెజిటబుల్స్తో పాటు బ్రౌన్ రైస్ చాలా బాగుంటుందండి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో చక్కటి రెసిపీ ఆఖరిగా చూసిన ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్. మిగిలిన 3 రెసిపీస్ కూడా బటర్ కుకీస్ కానీ, బ్రెడ్ కోఫ్తా కర్రీ కానీ, ఆలు పన్నీర్ బజ్జీ 3 కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. సో ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కానీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ సూపర్ రెసిపీ. అసలు పిల్లలకు లంచ్ బాక్స్లకి మంచి ఆప్షన్. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి.
రాజు గారు ఇవాళ వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకే. ఎస్పెషల్లీ కుకీస్ అయితే ఇంకా బాగున్నాయి. అలాగే మన పార్టిసిపెంట్స్ చూపించిన వంటలు కూడా చాలా బాగున్నాయి. సో చూసి ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MKR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వెరైటీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.